మైథలాజికల్ మూవీ స్టోరీ రెడీ. మాటల మాంత్రికుడి డైరెక్షన్ లో సినిమా. ఎట్టకేలకు ఎన్టీఆర్ హీరోగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. అప్పుడే వివాదం రాజుకుంది. ఇంకా మూవీ ట్రాక్ కూడా ఎక్కలేదు. అప్పుడే కాంట్రవర్సీకి కేర్ గా మారుతోంది గాడ్ ఆఫ్ వార్ మూవీ. మూవీ స్టోరీపై తమిళ నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో అప్పుడే అటాక్ స్టార్ట్ అయిందట. ఇంతకు గాడ్ ఆఫ్ వార్ పై ఎందుకు ఈ వివాదం? తమిళుల అభ్యంతరం ఏంటి? గాడ్ ఆఫ్ వార్ ఈ మూవీ కాంబినేషన్ సెట్ కావడానికి చాలా టైం పట్టింది. సినిమా స్టోరీ రెడీగా ఉన్న హీరోగా ఎన్టీఆర్ డేట్స్ ఫిక్స్ అయ్యే వరకు త్రివిక్రమ్ కు వెయిటింగ్ తప్పలేదు. ఫైనల్ గా మాటల మాంత్రికుడు మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబో సెట్ అయిపోయింది. మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ అంతలోనే సోషల్ మీడియాలో తమిళ నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి కథకు దగ్గరగా ఉండొచ్చని గాసిప్ రావడంతో తమిళ ఆడియన్స్ వెంటనే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. మురుగన్ను తమిళులు అమితంగా ఆరాధిస్తారు. ఇలవేల్పుగా కొలిచే దేవుడి స్టోరీని ఎలా చూపిస్తారనే దానిపై తమిళుల నుంచి డిస్కషన్ మొదలైంది. నార్త్ లో పుట్టి సౌత్ లో పూజలు అందుకున్న దేవుడు అనే పోస్టర్ లో ఉన్న లైన్ కూడా తమిళ ప్రజలను మరింత ట్రిగర్ చేస్తుందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో తమిళ కల్చర్ ని పక్కన పెట్టి కథను మార్చేస్తారేమో అనే డౌట్ కూడా వాళ్ళలో ఉందట. కొంతమంది అయితే తమ దేవుడిని కమర్షియల్ గా చూపిస్తారా అని సోషల్ మీడియాలో ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీతో మూవీ టీం కొంచెం సైలెంట్ అయిందా లేక స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారా అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా తమిళుల రియాక్షన్ తో ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ హైప్ తో పాటు అప్పుడే ట్రెండింగ్ లోకి వస్తుందన్న చర్చ జరుగుతోంది. పోస్టర్ రిలీజ్ తోనే ఇంత డిస్కషన్ స్టార్ట్ కావడంతో ఈ స్టోరీని త్రివిక్రమ్ ఎలా డీల్ చేస్తారోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.